హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 31వ భాగాన్ని వినేద్దాం. లిస్టు రాసి అంజనా గారి చేతిలో పెట్టింది అభి. ఏంటి ఇంతేనా అని ఆశ్చర్యంగా అడిగారు. అవును అన్నట్టు తలూపింది. 10 మంది కూడా లేకుండా పెళ్ళంటే బాగోదు కన్నా, కాస్తో కూస్తో ఆలోచించి ఇంకొక 2-3 యాడ్ చేయండి అన్నారు అంజనా. ఆ మాట వినగానే తల వెనక్కి తిప్పి అర్జున్ వైపు చూసింది అభి. నాకు ఇంకెవరూ తెలీదు అన్నట్టు భుజాలు ఎగరేశాడు. ఇంకెవరూ లేరు అత్తయ్య చిన్నగా చెప్పింది. దేవుడా అని ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నావు, ఇంకెవరూ తెలీదా నీకు ఆశ్చర్యంగా అడిగి అర్జున్ వైపు చూశారు. అన్నాడు పెదవి విరుస్తూ. అరే ఇప్పటి వరకు అలా ఉంటే ఉన్నారు, ఇక మీద ఉండకండి కన్నా, అసలు అలా ఉండకూడదు. మిమ్మల్ని ఇలా దేశం కాని దేశంలో వదిలేసి ఉంటున్నామంటే మీ మట్టుగా మీరు బతకమని కాదు, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ట్రెడిషన్స్ అన్నిటినీ తెలుసుకుంటారని. మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా పిలవండి అన్నారు అంజనా. పక్కింటి మేరీ అంటే తెలుసు నాకు అంది అభి ఉత్సాహంగా. ఓ పక్కింటి ఆవిడ పేరు మేరీనా అనుకున్నాడు అర్జున్. ఇంకే రాయండి వాళ్ళ పేర్లు కూడా అని చెప్పారు అంజనా. వాళ్ళ పేర్లు తెలియదుగా బిక్కమొహం వేసింది అభి. చిన్నగా నవ్వి నేను కనుక్కుంటానులే అన్నాడు అర్జున్. అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న గుడిలో వెళ్ళి మాట్లాడదాం, చాలు కదా, పట్టుమని కొడితే 15 మంది కూడా లేరు అన్నారు అంజనా. అరే అన్నయ్య ఇది పెళ్ళా బర్త్డే పార్టీనా, మరీ 10 మంది 15 మంది అయితే ఏం బాగుంటుంది చెప్పు, కనీసం ఫోటోలో పడద్దా అంది అక్షత. అక్షు లైఫ్లో కొన్నిటికి క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్, అండ్ అది నీలాంటి నిబ్బీస్కి అర్థం కాదు, మూసుకొని పక్కకి లాడుకో అన్నాడు అర్జున్. వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఇష్టం, మధ్యలో నీకెందుకు, నీ పెళ్ళి నీకు నచ్చినట్టు చేస్తాంలే అన్నారు అంజనా. నా పెళ్ళికి ఇంత తక్కువ మంది వద్దు, చాలా మందిని పిలవాలి, ఏమంటావు సూర్య అంది అక్షత. మీ పెళ్ళికి ఎంతమందిని పిలవాలో నన్ను అడుగుతారేంటి అయోమయంగా చూస్తాడు సూర్య. నీనా ఏంటి సూర్య, చుట్టాలం అవుతున్నాం, ఆ మాత్రం కలుపుగోలుగా ఉండలేవా అంది కళ్ళు తిప్పుతూ. ఏంటి అన్నాడు అర్థం కాక. సర్లే నీ జీనియస్ ఐఐటి బ్రెయిన్కి ఇవి అర్థం కావు కానీ నీ పెళ్ళికి ఎంతమందిని పిలుస్తావు, నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు విసుగ్గా చెప్పాడు. పోనీ ఇద్దరిని కని అప్పుడు చేసుకో వెట్టకారంగా చెప్పింది. అక్షు అల్లరి మాటలు ఆపు సీరియస్గా చెప్పారు అంజనా. లేకపోతే ఏంటమ్మా, బాబుగారికి మొన్నే 16 నిండినట్టు నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటాడు. నాన్న సూర్య బంగారం, పెళ్ళికి ఉద్దేశాలు కాదు వయసు కావాలి, తర్వాత తమరికి ఉద్దేశాలు వచ్చినా ముదిరిపోయిన బెండకాయని పక్కకి విసిరేస్తారు, సో వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి మిస్టర్ ముద్ర బెండకాయ గారు అంది. ఆ మాటకి తనకి తల మీద గట్టిగా మొటిక్కాయ వెయ్యాలి అనిపించిన చెల్లెలి అత్తగారి ఫ్యామిలీ అంతా అక్కడే ఉండని కాస్త కంట్రోల్ అయ్యి, సరే మిస్ అమ్మమ్మ గారు చెప్పారుగా, దగ్గరుండి మీరే సంబంధాలు కూడా చూడండి, చేసుకుంటాను అన్నాడు సూర్య వెటకారంగా. అవునా, ఈ వయసులో తమకి సంబంధాలు చూడడం ఒకటి కూడా ఉందా, దొరికిన వాళ్ళని చేసుకోకుండా ఎంచడం కూడా ఉందేంటి కళ్ళెగరేసింది. కక్కలేక మింగలేక కొరకొర చూశాడు అక్షత వైపు. బాబోయ్ భయపడిపోతున్నాను, మరీ అంత భయపెట్టకు సూర్య, వణికిపోవాలి అని భయంగా ఉంది అంది. సూర్య యాంగ్రీ లుక్ ఇస్తే అందరూ నవ్వుకున్నారు వాళ్ళ గిల్లి కజ్జాలు చూసి. ఇప్పుడు నిజంగా పెళ్లికల వచ్చింది ఇంటికి అని అక్షతకి మెటికలు విరిచింది వైదేహి. అమ్మ తను నన్ను వెక్కిరించింది అన్నాడు సూర్య ఉడుక్కుంటూ. పోనీరా చిన్నపిల్ల అన్నారు వైదేహి. చిన్నపిల్లనా, ఎవరు, ఆ గజ్జల కనక మహాలక్ష్మి దేవే మీ అందరి ముందు నగరాలు వేస్తూ నాకు మాత్రమే ఆవిడ విశ్వరూపం చూపిస్తుంది, సీల్ రాకాసి అని మనసులో గొనుక్కుంటూ గుర్రున చూశాడు తన వైపు. బయటికి గొనిగే స్వతంత్రం అక్షత అమెరికా రాగానే పోయిందిగా సూర్యకి. నాలిక బయట పెట్టి వెక్కిరించింది. పోయి అంది. ఇక్కడే రాముడి కోవిల ఉంది, మన ఇంటికి చాలా దగ్గర ఉత్సాహంగా చెప్పింది అభి. అవునా, సరే ఈవినింగ్ వెళ్ళి ఆ గుడి చూసి ఫైనల్ చేసి వద్దాం అన్నారు అంచనా. సరే అన్నట్టు తలూపింది అక్షత. గోధుమ రాయి వేసి పనులు మొదలు పెట్టేద్దాం, ఈరోజే మంచి రోజు కదా అన్నారు వైదేహి. సాయంత్రం 5:30కి ముహూర్తం ఉంది, కానీ వీళ్ళకి కొత్త బట్టలు అని ఆగారు అంజనా. నేను వెళ్తాను తీసుకొస్తా అంది అక్షత. వదినవి నువ్వు తీసుకొస్తావులే, మరి వాడివి అన్నారు అంజనా. ఆ మిస్టర్ ముదురు బెండకాయ ఉన్నాడుగా, రమ్మను అంది. నేనా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఏ మీ చెల్లి పెళ్ళికి ఆ పని కూడా నువ్వు చేయవా, నువ్వు ఒక పెద్ద తోపు తురుము షేర్ మరి చూస్తూ కూర్చోడానికి వెట్టకారంగా సాగదీసింది. వెళ్ళు సూర్య, బావగారికి బట్టలు తీసుకొనిరా అన్నారు వైదేహి. అన్నాడు సూర్య. ఇప్పుడు ఈ కంచెతో ఎలా రా బాబు అని మనసులో అనుకుంటూ.
వదిన మీతో కొంచెం మాట్లాడాలి అన్నారు వైదేహి. పదండి మనం సోఫాలో కూర్చొని మాట్లాడదాం. అర్జున్ నువ్వు ఆ కార్డ్స్ ప్రింటింగ్కి ఇచ్చేసి వెళ్ళు. అభి నువ్వు కూడా వెళ్ళమ్మా అర్జున్తో. నీకు నచ్చిన కార్డ్ సెలెక్ట్ చేసుకో. అరే పిల్లలు, మీ ఇద్దరికి లిస్ట్ వాట్సాప్లో పెడతాను, అవన్నీ కొనుక్కొని రండి. ముహూర్తం టైంకి అవన్నీ తీసుకుని తొందరగా వచ్చేయాలి అని అక్షత సూర్య వైపు చూస్తూ అన్నారు అంజన. హా సరే అమ్మా అంది అక్షత. లోపలికి వెళ్ళి వ్యాలెట్ కార్డు తీసుకుని బయటకు వచ్చాడు సూర్య. అర్జున్ వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ దాటి బయటికి రాగానే క్యాబ్ బుక్ చేసి షాపింగ్కి వెళ్ళిపోయారు ఇద్దరు. అదే ఇంత సడన్గా పెళ్ళి అది మేము అనుకోలేదు. మొన్నే నాకు ఆపరేషన్ అయింది. అబ్బి పెళ్ళికి బంగారం కోసమని దాచిన డబ్బు కూడా వాడేశాం. పెళ్ళయ్యాక కొన్ని నెలల్లో మిగతా బంగారం కూడా చేయించిస్తాను అన్నారు వైదేహి మొహమాటంగా. ఎంత లవ్ మ్యారేజ్ అనుకున్నా అర్జున్ వాళ్ళ రేంజ్కి తగినట్టు పెట్టిపోతలు ఉండాలి, లేకపోతే వాళ్ళ కుటుంబంలో అభి చులకనైపోతుందని ఆవిడ అభిప్రాయం. అయ్యో నేను అక్షత పెళ్లికి బంగారం చేయించినప్పుడే అర్జున్కి కాబోయే భార్య కూడా చేయించాను. ఇలాంటివి ఏవైనా ఉంటాయని కాస్త తీసుకొచ్చానులేండి. వెయ్యొచ్చు, అయినా మీరు పెట్టిపోతల గురించి మాట్లాడుతున్నట్టు ఉన్నారు కదా. అవన్నీ అస్సలు అక్కర్లేదు మాకు. ఏదో మొహమాటానికి కానీ మాట వరుసకి కానీ చెప్పడం లేదు నేను. మా ఇంట్లోకి మాకు ఇంకొక కూతుర్ని ఇస్తామని మీరు అంటుంటే ఇంకా మీ నుండి నేనేం ఆశిస్తాను చెప్పండి. ఇప్పుడు మీ సూర్యకి వచ్చే భార్య ఇవి తేవాలి అని మీరు అనుకోరు కదా. మీ అబ్బాయి ఆ అమ్మాయి బాగుంటే చాలు మీకు. నేను అంతే. కాకపోతే నాకు ఆడపిల్లంటే మహాముద్దు. అందుకే నాకు నా కోడలికి కూతురికి ఒకేలాంటి నగలు చేయించాను అని నవ్వారు చిన్నగా. కల్మషం లేని ఆ నవ్వు ఎంత హాయిగా అనిపించిందో వైదేహి గారికి. అభి అంత పెద్దింటి కొడలు అవుతుందన్న దగ్గర నుండి ఒకటే గుబులు ఆ కుటుంబంలో ఎలా అడ్జస్ట్ అవుతుందో అని. అంజనా గారి మాటలు విన్నాక మనసు ప్రశాంతంగా అనిపించింది వైదేహి గారికి కూడా. అమ్మాయి అదృష్టం ఎప్పుడు పెళ్ళి అయ్యాక వచ్చిన అత్తింటి మీదే ఆధారపడి ఉంటుంది కదా. తన అత్తారిల్లు సరిగ్గా లేదంటే తన సగం పైగా జీవితం తనకి కావాల్సిన వాటి కోసం పోరాడడంలోనే గడిచిపోతుంది. అభికి ఇంకా అవసరం లేదు అనుకోగానే హాయిగా అనిపించింది మనసుకి. అర్జున్ అభి కూడా కార్స్ చూడడం కోసం బయటికి వెళ్ళిపోవడంతో పెద్దవాళ్ళు నలుగురే ఉన్నారు లోపల. సూర్య వాళ్ళు ఫస్ట్ అక్కడ నుండి ఇండియన్ స్టోర్కి వెళ్ళి రాట కొని పంపించేయడంతో స్నానం చేసి దేవుడికి నమస్కరించుకొని రాట సిద్ధం చేసే పనిలో పడ్డారు వైదేహి అంజన. అవును అంజు అని పిలిచారు అశోక్. హా చెప్పండి. వచ్చే వాళ్ళకి తినడానికి ఏం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఏమైనా ఆర్డర్ చేద్దామా అన్నారు. మీరు వండండి, ఖాళీగానే ఉన్నారుగా అన్నారు అంజన. ఏంటి నేనా? తెల్లమొహం వేశారు అశోక్. ఏ మీ కొడుకు పెళ్ళికి ఆ మాత్రం కూడా చేయలేరా? టీజింగ్ అడిగారు. నాకేం వంటొచ్చు, మీకు రాకపోతే ఏముంది, ఆ అన్నయ్య గారు ఆయన ఉన్నారుగా, ఆయనకొచ్చు, ఆయన చేస్తారు. రాటకి పసుపు రాసి మామిడి కొమ్మలు కడుతూ చెప్పారు వైదేహి. నేనా అన్నారు రఘు. వెళ్ళండి, టైం అవుతుంది. తలో చేయి వేయకపోతే ఎలా అవుతాయి? పిల్లలు కూడా పని చేస్తుంటే మళ్ళీ సాకులు అని అడిగారు వైదేహి చిరుకోపంగా. పదండి బాబుగారు, మనం వెళ్ళకపోతే దేవి అనుగ్రహంకి బదులు ఆగ్రహం వచ్చేలా ఉంది. అసలే పిల్లల పెళ్ళి అనుకుంటున్నాం. ఇలాంటి టైంలో అలాంటి రిస్క్ ఎందుకు అన్నారు అశోక్. అది నిజమే బావగారు అన్నారు రఘు. పరమాణం ఓకేనా అన్నారు అశోక్. అదైతే ఈజీ అన్నట్టు సైకిల్ చేసుకుంటూ నవ్వుకున్నారు బావగారులు ఇద్దరు. మీ ఇష్టం అండి, మీకు నచ్చింది చేయండి, ఫుల్ ఫ్రీడమ్ అన్నారు అంజన. సరే అని కిచెన్లోకి అడుగు పెట్టగానే ఇదిగో శుభకార్యాలకు చేసేటప్పుడు ఒక పావు గరిటె పెసరపప్పు వేయాలి, ఉత్తి బియ్యంతో చేయకూడదు అని అరిచారు అంజన. ఓకే అని బియ్యం తీసి గిన్నెలో వేసి యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే వాళ్ళని చూసి బియ్యం కడిగారు. అస్సలు అలా చేయకూడదు అన్నారు అంజన. బావగారు మనకి నచ్చినట్టు చేస్తే వీళ్ళు ఒప్పుకోరు కానీ వాళ్ళని అడిగి చేద్దాం పదండి అన్నారు రఘు. అంజు నువ్వే రెసిపీ చెప్పు, అలానే చేస్తాం. ఇదొద్దు అదొద్దు అంటే కష్టం అన్నారు అశోక్. సరే తొందరగా చేయండి అని గాబరా చేస్తూ రెసిపీ చెప్పారు అంజన. పరిమళ గారికి రాహుల్ వాళ్ళ అమ్మగారికి కూడా ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మని పిలిచారు వైదేహి. గుడిలో పంతులు గారిని పిలిపించమని ఆల్రెడీ అర్జున్కి చెప్పేయడంతో కావలసినవన్నీ ఇంటి బయట పెట్టి బయట కడగడానికి వీల్లేక మాప్ చేసి ముగ్గు పెడుతుంటే ఎదురింటి నుండి ఆశ్చర్యంగా చూస్తూ కనిపించింది బుడ్డది. వాట్ ఆర్ యూ డూయింగ్? కళ్ళు తిప్పుతూ అడిగింది 4 ఏళ్ల అమెరికన్ బుడ్డది. ప్రీ వెడ్డింగ్ వర్క్స్, దట్ ఈజ్ అవర్ ఇండియన్ ట్రెడిషన్ అని గర్వంగా చెప్పారు అంజన. వావ్ అని వాళ్ళ మమ్మీ దగ్గరికి పరిగెత్తి బయటికి లాక్కొచ్చింది. సీ దిస్ అని ఆశ్చర్యంగా చూపిస్తూ వాట్ ఈస్ దిస్ ఆంటీ ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయి. మై సన్ వెడ్డింగ్ అని కాసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళను కూడా ఇన్వైట్ చేశారు ఈవినింగ్ జరిగే ఫంక్షన్కి.
వాళ్ళకి ఇండియన్ ట్రెడిషన్ మీద ఉండే ఇంట్రెస్ట్ అంతా ఇంత కాదు. పిలవగానే ఒప్పుకుంది ఉత్సాహంగా. ఆ అమ్మాయితో పాటు వెళ్ళి వాళ్ళ కాలనీలో ఉన్న అందరూ అమెరికన్స్ని పిలిచారు అంజన. అందరూ ఒకటే ఇంట్రెస్ట్ చూపడంతో వెస్ట్రన్ కంట్రీస్లో ఇండియన్ ట్రెడిషన్కి ఉన్న వాల్యూ అర్థమైంది ఆవిడికి. అందరూ కూర్చోడానికి వీలుగా హాల్లో సోఫాలు తీసి అడ్జస్ట్ చేస్తూ కిచెన్లోకి వెళ్లారు వైదేహి. ఆల్మోస్ట్ అయిపోయింది అన్నారు రఘు కలుపుతూ. ఏంటి అయింది నా మొహం? ఆ రంగు చూస్తేనే అర్థమైపోతుంది. బెల్లం తగ్గింది. కాస్త వెయ్యండి. ఆ పైన సెల్ఫ్లో మిరియాల పౌడర్ కూడా ఉంటుంది, అది కూడా వేయండి అన్నారు వైదేహి. టేస్ట్ చేయకుండా ఎలా తెలుస్తుంది? మూతి బిగించి ఉక్రోషంగా అడిగాడు రఘు. సరే, ఒక కప్పు తీసి పక్కన పెడతాను, పూజ అయ్యాక తిని మీరే చెప్పండి కళ్ళెగరేసి అడిగారు వైదేహి. వద్దులే అని ఆవిడ చెప్పిన మార్పులు చేయడంలో బిజీ అయిపోయారు రఘు. అర్జున్ గారు, ఈ కార్డు బాగుందా అని అడిగింది అభి. నీ ఇష్టం, అరగంట నుండి చెప్తున్న డైలాగ్ మళ్ళీ చెప్పి ఫోన్ గెలుక్కుంటూ కూర్చున్నాడు అర్జున్. పెళ్ళి నాకు మాత్రమే కాదు, మూతి బిగించి చెప్పింది ఉక్రోషంగా. నీకు కూడా కదా, సో నీ ఇష్టం, భుజాలు ఎగరేశాడు. కార్డ్స్ అన్నీ చూస్తూ అర్జున్ గారు అని భుజం మీద చెయ్యేసి పిలిచింది అభి. అన్నాడు. ఆ పైనున్న కార్డు చూడండి, ఎంత అందంగా ఉందో కదా, కళ్ళు చక్రాల తిప్పుతూ అడిగింది. బాపుగారి బొమ్మల థీమ్లో ఉన్న కార్డ్ అది. అది చూడగానే నచ్చేసింది అర్జున్కి కూడా. బాగుంది అన్నాడు అర్జున్. వావ్, ఇదే ఫిక్స్ చేద్దాం అంది అభి. అని కార్డు మీద రాయడానికి డీటెయిల్స్ చెప్తూ బెస్ట్ విషెస్ దగ్గర స్వామినాథన్, పరిమిళ, రాహుల్ వాళ్ళ అమ్మగారి పేర్లు రాయమని చెప్పాడు అర్జున్. తన మనసులో కూడా అదే మాట అనుకోవడంతో అర్జున్ వైపు చూసి నవ్వింది చిన్నగా. బట్టల దగ్గర ఎంతసేపటికి కదలకుండా కూర్చుంది అక్షత. ఇంకెంతసేపు, లేట్ అవుతుంది తెలుసా అన్నాడు సూర్య. అరే, నచ్చే వరకు చూడొద్దా? శారీస్ తీస్తూ అడిగింది. పెళ్లి షాపింగ్ అంతసేపు చేయొచ్చు, త్వరగా రా తల్లి అన్నాడు సూర్య. బావా, ఈ కలర్ బెస్టా? అది బాగుందా? నీ చేతిలో ఉన్నది బాగుంటుందా? ఏహే, అది ఓల్డ్ ఫ్యాషన్, ఇదే బాగుంటుంది, ఇది ప్యాక్ చేయండి అంది. మరి నన్నెందుకు అడిగావు? ఉక్రోషంగా అడిగాడు. తమరి వయసు గుర్తు చేద్దామని బావా, మీ ఓల్డ్ జనరేషన్ సెలక్షన్ ఇలా ఉంటుందని. నేను వచ్చాను నీతో అంది సిస్టమేటిక్గా కళ్ళు అరుపుతూ. మనసులోనే 1,00,000 బూతులు తిట్టుకుంటున్నావు కదా? అర్జున్కి షర్ట్స్ చూస్తూ అడిగింది. లేదు అన్నాడు మొహం పక్కకి తిప్పుకుంటూ. మనసులోనే తిట్టుకో, బయటకు వచ్చాయనుకో మీ చెల్లెలి కాపురంకి వచ్చేది మా ఇంటికే అని మర్చిపోకు, సీరియస్ కళతో చెప్పింది. ఒక్క సెకండ్ షాక్ అయి కొంచెం కోపంగా చూశాడు సూర్య. అంత సీన్ నాకు లేదు, నువ్వు ఊరికే ఎక్కువ ఫీల్ అవ్వకు బావా. నేనేదో సీరియస్ డైలాగే వాడాను కానీ మా మమ్మీ కానీ ఈ డైలాగ్ వింటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి బదులు నేనుంటాను అక్కడ టెన్షన్ మత్తులో. మీ చెల్లిని మీకంటే బాగా అని చెప్పలేను కానీ మీకు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటారు మా ఇంట్లో. మా అన్నగాడు అలా రోబోట్లాగా ఉంటాడు కానీ మనిషి చాలా మంచోడు. మా మమ్మీ డాడీ ఆల్వేస్ సో స్వీట్. నా గురించి తెలుసు కదా బాబా, మంచితనానికి అడ్రస్ లేకపోతే మొన్నే నా ఆధార్ కార్డు ఇచ్చొచ్చాను. సో మీ చెల్లి ఈజ్ సేఫ్ హ్యాండ్స్ అని సూర్య బుగ్గల్లాగి బిల్ కట్టేయి అంది. నీకు కూడా ఏమైనా తీసుకోవాల్సింది కదా, జనరల్గా అడిగాడు కార్డు ఇస్తూ. వద్దు కానీ బావా, నీ నెల సంపాదన ఎంతో అంది అక్షిత. నాకు శాలరీ అంటూ ఏం లేదు, పెట్టిన స్టార్టప్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాం కదా, పెద్ద ప్రాఫిట్స్ ఏం లేవు, ఏదో సోగా బతకడానికి సరిపోయేంత అని నవ్వాడు చిన్నగా. అమ్మో, తెలివైన వాడివే, ఫిగర్ బయట పెట్టకుండా మ్యాటర్ క్లోజ్ చేసావుగా అని కళ్ళు తిప్పింది. నాకు ఒకటి చెప్పు, నువ్వు ఐఐటీలో చదివి నీ ఫ్రెండ్స్ అందరూ నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినప్పుడు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదా? ఐటీ ఫీల్డ్లో ఉంటే నువ్వు కూడా ఎక్కువ సంపాదించేవాడివి కదా అంది. నిజానికి అలా ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఇష్టపడి ఇటువైపు వచ్చానుగా, ఇది కాకపోతే అనే ఆలోచన ఎలా చేస్తాను అన్నాడు సూర్య. అతని క్లారిటీకి ముచ్చటేసి సూర్య చూడకుండా ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. వెళ్దామా, ఇంకేమైనా కొనాలా అన్నాడు సూర్య. ఇంకేం అక్కర్లేదు, బయలుదేరడమే అంది. అక్షత చాలా చిన్నగా పిలిచాడు సూర్య. పుట్టి పెరిగి 25 ఏళ్ళు దాటుతుంటే మొదటిసారి తన పేరు అంత అందంగా ఉంటుందని అనిపించింది అక్షతకి. అంది. ఈ కార్యక్రమాలు అయ్యాక మీరు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు అభికి బావగారికి పెళ్ళికి గిఫ్ట్ కొనాలి, నాకు కొంచెం సెలక్షన్స్లో హెల్ప్ చేస్తారా అని అడిగాడు మొహమాటంగా. వస్తే నాకేంటి బావా, కళ్ళెగరేస్తూ అడిగింది. నాకేంటి అంటే? అదే నాకేంటి అంటున్నాను. అదే ఏం కావాలి? ఏం కావాలన్నా ఇస్తావా? కొంటిగా చూస్తూ అడిగింది. ఒక్కసారి చుట్టూ చూసి ఏంటి అన్నాడు సూర్య కళ్ళు చిట్లించి.
అరే అంత కోపం దేనికోయ్, నేను అడిగింది శారీ గురించి అంది. శారీయా? ఓకే. అయితే ఓకే వస్తాను అంది. థ్యాంక్స్. అది పని అయ్యాక చెప్పాలి అనుకుంటానుగా. తన వెనక నడుస్తున్నవాడు కాస్త మెడ చుట్టూ చేతులు తెచ్చి చంపేయాలి సీల్ రాకసి అనుకున్నాడు మనసులో. అంత త్వరగా చంపేస్తావా? అట్లీస్ట్ మీ చెల్లి పెళ్ళి అయ్యేంత వరకు అయినా ఉండవా అంది వెనక్కి కూడా తిరగకుండా. మీరిటి తిరిగి లేరుగా, ఎలా అంటూ అనుమానంగా అడిగాడు. అద్దం ఇటే తిరిగింది బావా, కాస్త వాడు అని బుర్ర మీద తట్టింది. కర్మ అని తల బాదుకొని నవ్వాడు కవర్ చేసుకోవడానికి. పర్లేదులే, నేనేమనుకోలేదు, నువ్వు నవ్వి అనుకునేలా చెయ్యకు అని నవ్వింది గట్టిగా. క్యాబ్ తీసుకుని ఇంటికి బయలుదేరిపోయారు ఇద్దరు. అర్జున్ గారు, ఈ చిన్న లాఫింగ్ బుద్ధ కూడా బాగుంది కదా, రిటర్న్ గిఫ్ట్లో ఇస్తే బాగుంటుంది అని అభి అంది. అమ్మ వాళ్ళు తీసుకుంటారులే అభి, రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనమే తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది అన్నాడు అర్జున్. కదా అని తల మీద ఒక్కటేసుకుని వదిన పెళ్ళి కొందాం ఉత్సాహంగా చెప్పింది. ఎలా ఉంటారు అంత స్వచ్ఛంగా కల్మషం లేకుండా అనుకున్నాడు తన వైపే చూస్తూ. ఇంటికి వెళ్ళిపోవడమేనా అని అడిగింది అభి. అన్నాడు అర్జున్. అర్జున్, అభి, సూర్య, అక్షు అందరూ ఒకేసారి ఎంటర్ అయ్యారు కమ్యూనిటీలోకి. సూర్య బిల్ పే చేస్తుంటే ఆగింది అక్షిత. లగేజ్ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళు నువ్వు లోపలికి అని సీరియస్గా చెప్పాడు అర్జున్. హిట్లర్ అని కొనిగి వెళ్ళిపోయింది లోపలికి. ఇంటి ముందు వేసిన ముగ్గు తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోయారు లోపలికి. బయట ముగ్గు మీరే వేశారు కదా అత్తయ్య, చాలా బాగా వేశారు అంది అభి. నేనే వేశానని అంత కరెక్ట్గా ఎలా కనిపెట్టావు బంగారం నవ్వుతూ అడిగారు అంజన. మా అమ్మ వేస్తే అటు 2 ఇటు 2 గుమ్మడికాయలు కూడా వేస్తుందిలేండి అని నవ్వింది అభి. తమరికి అది కూడా రాదుగా, చిన్నప్పుడు అభి పడుకునే వరకు ముగ్గు మొదలు కూడా పెట్టేదాన్ని కాదు. హెల్ప్ చేస్తా అని నీళ్ళ బకెట్ తన్నేసేది. తట్టవిట మొహంది అని తల మీద ఒక్కటి పీకారు అభికి గట్టిగా. అబ్బా అని తలరుద్దుకొని, మా అత్తగారి దగ్గర నా పరువు తీస్తావా? మీ అత్తగారి దగ్గర నీ పరువు తీయకపోతే నా పేరు అభినయ కాదు అని మంగమ్మ శపథం చేసింది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.